శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. దేనికైనా తెగించే తత్వం ఆమె సొంతం. దాదాపు 3 శతాబ్దాల కిందటే సతీ సహగమనాన్ని ప్రశ్నించిన దీశాలి ఆమె. ఎక్కడో తమిళనాట రాజ్యపాలన చేపట్టి అద్భుత పాలన అందించిన వీరవనిత ఆమె. చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో కొడుకును సింహాసనంపై కూర్చోబెట్టి అండగా నిలిచింది. కొడుకును కూడా మృత్యువు మింగేయడంతో 3 నెలల వయసున్న మనవడిని సింహాసనం ఎక్కించి రాజ్యపాలన సాగించింది. యుద్ధ రంగంలోకి దిగి శత్రువుల అంతు చూసింది. విదేశీ సైన్యాల దాడుల నుంచి రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. అందుకే ఆమెను వీరవనిత అంటారు. ఆమె రాణి మంగమ్మ. తమిళ దేశంలో మధుర రాజ్యాన్ని ఏలిన కమ్మ మహారాణి. 1689 నుంచి 1704 మధ్య మధుర ప్రాంతాన్ని అప్రతిహతంగా పాలించింది మంగమ్మ. పసివాడైన మనవడి తరపున రాజ్యపాలన సాగించి అందరి మన్ననలు పొందింది. మధుర రాజ్యంలో గుళ్ళు, గోపురాలు, రహదారులు, చెరువులు ఏర్పాటు చేసి ప్రజారంజకమైన పరిపాలన సాగించింది. రాజకీయ చిత్రతకు, దౌత్యానికి ప్రసిద్ధి చెందింది మంగమ్మ. ఎన్నో యుద్ధాలు చేసి విజయం సాధించింది. ఆమె కాలంలో మధుర రాజ్యానికి రాజధాని తిరుచిరాపల్లి. చొక్కనాథ నాయుడు మధుర ప్రాంతాన్ని అప్రతిహతంగా పాలిస్తోన్న రోజులవి. 1659 నుంచి 1682 మధ్య పాలన సాగించిన ఆయన తిరుగులేని చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వద్ద సేనాధిపతిగా ఉన్న చంద్రగిరి కమ్మ నాయకరాజు తుపాకుల లింగమ నాయకుని కుమార్తె మంగమ్మ. సేనాధిపతిగా లింగమ నాయకుడు చొక్కనాథునికి ఎన్నో విజయాలను అందించారు. దీంతో వారిద్దరి మధ్య బంధం బలపడింది. ఈ క్రమంలో లింగమ నాయకుడి కుమార్తె మంగమ్మను చొక్కనాథుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే 1682లో చొక్కనాథుడు మరణించాడు. ఆ సమయంలో భర్త మరణం తరువాత ఆచారం ప్రకారం భార్య సతీ సహగమనం చేయాల్సిందే. అంటే భర్త చితిమంటల్లో దూకాల్సిందే. ఈ సంప్రదాయం హిందూ సమాజంలో అప్పట్నుంచే ఉంది. కానీ ఈ మూఢనమ్మకాలను అప్పట్లోనే ఎదిరించింది మంగమ్మ. తన భర్తతో పాటు తాను చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది. సమాజాన్ని ఎదిరించి నిలబడింది. సతీ సహగమనం చేయకుండా పిల్లల బాధ్యత చేపట్టింది. అంతేనా, సింహాసనంపై తన కుమారుడిని కూర్చోబెట్టి ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచింది. మంగమ్మ భర్త చొక్కనాథుడు చనిపోయినప్పుడు ఆయన కుమారుడు రంగకృష్ణ ముద్దువీరప్ప వయసు కేవలం 15 సంవత్సరాలు. ఆ సమయంలో రంగకృష్ణను సింహాసనంపై కూర్చోబెట్టి పాలనా పగ్గాలను అప్పచెప్పింది మంగమ్మ. ఆ చిన్న వయసులోనే యుద్ధాల్లో రాటుదేలాడు రంగకృష్ణ ముద్దువీరప్ప. మొఘల్ సుల్తాను ఔరంగజేబును ధిక్కరించి రాజ్య విస్తరణకు బయలుదేరాడు. అయితే కొద్ది కాలానికే 1689లో అకాల మరణం చెందాడు. అప్పుడు అతని భార్య గర్భవతి. కష్టం మీద ఆమె సతీ సహగమనాన్ని ఆపింది మంగమ్మ. అయితే రాణి ప్రసవం తరువాత ప్రాణం తీసుకుంది. ఆ క్రమంలో మనవడు విజయరంగ చొక్కనాథుని పెంపకం మంగమ్మకు తప్పలేదు. కేవలం 3 నెలల వయసులో మనవడిని సింహాసనంపై కూర్చోబెట్టి మంగమ్మ రాజ్యభారం స్వీకరించింది. 1689 నుండి 1705 వరకు సమర్థవంతమైన పాలన అందించింది. దళవాయి నరసప్పయ్య సహాయంతో రాజ్యాన్ని సుభిక్షంగా పాలించింది మంగమ్మ. ఆమె పాలనా పగ్గాలు చేపట్టే సమయానికి చుట్టూ శత్రువులు ఉన్నారు. వారిలో మరాఠాలు, దక్కన్ సుల్తానులు, తంజావూరు నాయకులు, మొఘలులు అత్యంత ప్రమాదకరం. అదే సమయంలో దక్షిణాన తిరువాన్కూరు రాజు కప్పం కట్టడం ఆపేశాడు. రామనాథపురం రాజు సేతుపతి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. బయటి నుండి ఏ విధమైన సహాయం లేకున్నా తన బుద్ధి కుశలత, రాజకీయ చతురత, పరిపాలనా దక్షతలతో మధుర గౌరవాన్ని నిలబెట్టింది మంగమ్మ. అన్నీ తానే పాలన సాగించింది. శత్రువుల దాడులను ఎదుర్కొంది. రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. మంగమ్మ మొఘలులతో తెలివిగా వ్యవహరించింది. వారి సైన్యంతో పోరాడి గెలిచేటంత శక్తి లేదు అని గ్రహించి వారితో మిత్రత్వం ఏర్పరచుకుంది. ఆ రోజుల్లో ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు దక్కనుపై పూర్తి అధికారం చిక్కించుకున్నాడు. మొఘల్ సేనాధిపతి జుల్ఫికర్ అలీ ఖాన్ మరాఠాల నుండి జింజి ప్రాంతాన్ని సాధించేందుకు దాడి చేశాడు. జింజి ప్రాంతాన్ని అంతకుముందు మధుర రాజుల నుండి తంజావూరు రాజులు గెలుచుకున్నారు. మంగమ్మ తెలివిగా మొఘలులకు కప్పం కట్టి తంజావూరు రాజులకు కోల్పోయిన ప్రాంతాలను తిరిగి సాధించుకుంది. ఈ విషయంలో చాలా రాజకీయ చిత్రత ప్రదర్శించింది మంగమ్మ. ఇక 1697లో మంగమ్మ తిరువాన్కూరు రాజు రవివర్మను ఓడించేందుకు పెద్ద సైన్యమే పంపింది. చాలా రోజులు పోరు సాగాక రవివర్మ ఓటమిని అంగీకరించాడు. మంగమ్మ చెప్పినట్టు వినేందుకు అంగీకరించాడు. ఆ తరువాత తిరువాన్కూర్ నుంచి ఎన్నో ఫిరంగులు మధుర, తిరుచిరాపల్లి కోటలకు పంపించాడు. ఆ మరుసటి ఏడాది తంజావూరు, మైసూర్పై కూడా యుద్ధం చేసి గెలిచింది మంగమ్మ. 1702లో మంగమ్మ చేసిన చివరి యుద్ధం ఆమెకు కలిసి రాలేదు.
స్వతంత్రుడైన రామనాథపురం రాజు రఘునాథ సేతుపతితో తలపడి ఓడిపోయింది. ఈ యుద్ధంలో దళవాయి నర్సప్పయ్య మరణించాడు. తెలుగు మూలాలున్న కమ్మ మహారాణి మంగమ్మ పరిపాలన ప్రజారంజకమైంది. ఆమె తమిళదేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె తవ్వించిన కాలువలు, వేయించిన రహదారులు, నాటించిన మొక్కలు అపారం. కన్యాకుమారి వరకు గల రహదారి మంగమ్మాళ్ సాలై ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధం. మదురై, తిరునెల్వేలి లాంటి చోట్ల గల మంచి రోడ్లన్నీ ఆమె పుణ్యమే. ప్రజల సౌకర్యం కోసం ఎన్నో సత్రాలు కట్టించింది. మదురైలోని మంగమ్మాళ్ సత్రం ఆమె కట్టించింది. ఇలా ఎన్నో ప్రజారంజకమైన పనులు చేపట్టి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది రాణి మంగమ్మ. అయితే మంగమ్మ బలిజ సామాజిక వర్గానికి చెందిన మహారాణి అని కూడా అంటారు. కానీ దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవనేది మరికొందరి వాదన. అప్పట్లో కమ్మవారిని ప్రధానంగా రాజ్యపాలనలో ఉన్నవారినందర్నీ బలిజలు అని పిలిచేవారట. దక్షిణ భారతదేశాన్ని అప్రతిహతంగా పాలించిన శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచే ఈ ఆనవాయితీ ఉందట. కులాల మధ్య అంతరాలుంటే మహమ్మదీయులతో పోరాటం కష్టమని భావించి రాయలవారు అలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అందుకే తమిళనాడులోని కమ్మ జమీందార్లను, కమ్మ రాజులను బలిజలు అని కూడా కొందరు పిలుస్తూ ఉంటారు. కానీ ఇది తప్పని చాలా మంది చరిత్రకారుల భావన. మహారాణి మంగమ్మ విషయంలోనూ ఇదే వాదన ఉందని అంటారు. ఇక కొన్ని రాజకీయ కారణాల వల్ల కూడా రాణి మంగమ్మను బలిజ అని ప్రచారం చేశారు అని, వాస్తవానికి ఆమె కమ్మ నాయకుల రాజవంశానికి చెందినవారని చాలా మంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ వివాదం ఎలా ఉన్నా ఒక తెలుగు మూలాలున్న రాణి మంగమ్మ కోట్లాది మంది ప్రజలు గర్వపడేలా పాలన సాగించిందన్నది మాత్రం వాస్తవం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.